అమ్మవారి గదిలోకి వెళ్ళలేకపోయినందువలన అక్షయ్ని బయటికి పొమ్మంటున్నారు కదా. అయితే ఈ ఇంట్లో నేను అత్తయ్య మాత్రమే ఉంటాం. మిగిలిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి. గదిలోకి వెళ్ళగలిగేది మా ఇద్దరమే. ప్రసాదం చేయగలిగేది మా ఇద్దరమే. మీలో ఎవ్వరూ వెళ్ళలేరు. వెళ్ళి అమ్మవారి ఆగ్రహానికి బలయ్యారు. కాబట్టి అందరూ ఇల్లు ఖాళీ చేయండి. అత్తయ్య భర్తగా మావయ్య, నా భర్తగా బావ మాత్రమే ఇంట్లో ఉండడానికి అర్హులు. మిగిలిన వారికి అర్హత లేదు. మీరు బయటికి వెళ్ళిపోతే అక్షయ్ని నేనే బయటికి పంపించేస్తాను. మీరు సిద్ధమా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం లాజిక్ మాట్లాడావమ్మా? ఏం వసంత, సర్దు సర్దు, మన దుకాణం అంతా సర్దు. నువ్వు ఉండవయ్యా బాబు. ఇదే లాజిక్, చెత్త లాజిక్. మీరు రూల్స్ మాట్లాడితే నేను రూల్సే మాట్లాడతాను. నేను అన్న దాంట్లో న్యాయం ఉంది కదా అత్తయ్య. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఉండదు, సమాధానం ఉండదు. రామబాణం సంధించావమ్మా, తిరుగులేదు. ఆస్తుల కోసం, అధికారాల కోసం ఆశపడే మీ వల్ల కానిది అక్షయ్ వల్ల అవుతుంది. అందుకు మీరు సిగ్గుపడండి. నేను ఇంట్లో ఉన్నంత వరకు అక్షయ ఉంటుంది. అక్షయ బయటికి పోతుందనంటే అంతకు ముందు పోవాల్సిన వాళ్ళు పోతారు. అది గుర్తుంచుకోండి. అక్షయ, నువ్వు లోపలికి పద. వెళ్ళు. అమ్మా, నువ్వేం మాట్లాడవేంటమ్మా? నిజాలను కొన్ని ఆధారాలతో తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడతాను. అప్పటి వరకు నా మౌనమే నా సమాధానం. ఇందాక జరిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వకో. మీరు నా గురించి మీ వాళ్ళ ముందు బ్యాడ్ అవుతున్నారని బాధగా ఉంది. కష్టాలు పడడం, మాట పడడం నాకేం కొత్త కాదు. తాతయ్య వాళ్ళింట్లో కావేరి ఆంటీ దగ్గర చిన్నప్పటి నుంచి చూసేశాను. నా బాధంతా మీ గురించే. నువ్వు నా గురించి ఆలోచించకు. ఎంత కష్టమైనా నష్టమైనా నేను భరిస్తాను. నిన్ను మాత్రం ఇంటి నుంచి బయటికి పోనివ్వను. నీకు నేను, శ్రీకర్ సార్ ఎప్పుడో తోడుగా ఉంటాం. నువ్వు ధైర్యంగా ఉండవు. సరే మేడం. నువ్వు మా పూజ గదిలో అడుగు పెట్టడం నాకింకా ఆశ్చర్యంగా ఉందమ్మా. నీ మీద మా కులదైవం కృప అంతలా ఉందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది.
ఇది లోపలేం చేస్తుంది? చీపురు కనబడుతోందిగా, ఇంటి పనులు చేసుకుంటోంది. లేదు కృష్ణ, దానికేదో దొరికింది. అది చదువుకుంటుంది. అవని, ఇది నీకు సంతోషకరమైన వార్త. అది ఏంటంటే నీకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని కొందరు సృష్టించారు. నీ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి దగ్గర పెరుగుతూ ఉండుంటుంది. ప్రత్యక్షంగా వచ్చి ఈ నిజాన్ని చెప్పే పరిస్థితుల్లో నేను లేను. నీ బిడ్డ గురించి నేను చెప్పిందంతా ముమ్మాటికి నిజం. దేవుడి మీద ఒట్టు. ఇట్లు నీ శ్రేయోభిలాషి. ఇది అవని మేడం గారి గురించి ఎవరు రాశారు. వెంటనే మేడంకి అందజేయాలి. వద్దు. ఏయ్, ఆ స్లిప్ ఇవ్వు. ఎందుకండి?